మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ జరగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న రెండో మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరగనుంది. ఏపీ ఆర్థిక పరిస్థితి, ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ కి ఆమోదం, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఇసుక నూతన పాలసీ రూపకల్పన, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ప్రధాన ఎజెండాగా ఈ సమావేశంలో చర్చిస్తారు. ఇక గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకునే విషయంపైన చర్చించనుంది మంత్రివర్గం. ఇప్పటికే టీటీడీ విషయంలో ధర్మారెడ్డి, ఐఎన్పీఆర్లో అక్రమాలపై తుమ్మా విజయ్ కుమార్ రెడ్డిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. వీటితో పాటు ఇతర అక్రమాలపై కూడా సిఐడి విచారణకు అప్పగించే అంశంపై చర్చించనుంది కేబినెట్. రేషన్ బియ్యం అక్రమాలపై ప్రత్యేక ప్రస్తావన చేయనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల. ఉచిత ఇసుక విధానంపై తొలి కేబినెట్ భేటీలో చర్చించారు. అయితే ఇసుక కొత్త పాలసీ రూపకల్పనపై ఇవాల్టి కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. వచ్చే నెల 15 నుంచి ఏపీలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. 180కి పైగా అన్నా క్యాంటీన్లను ప్రారంభించనుండటంతో విధి విధానాలపై ఇవాల్టి సమావేశంలో చర్చిస్తారు. పలు ప్రాంతాల్లో డయేరియా విజృంభిస్తుండటంతో నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రివర్గం చర్చించనుంది. శాంతి భద్రతలపై మరింత దృష్టి సారించడం, మహిళలు, బాలికపై లైంగిక వేధింపులు అరికట్టేలా పోలీస్ యంత్రాంగాన్ని పటిష్టపరిచే దిశగా ఈ సమావేశంలో చర్చిస్తారు. గంజాయి, డ్రగ్స్ కట్టడి చర్యల్లో భాగంగా యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, రోజా, కొద్దిసేపటి క్రితమే ఏపీ కేబినెట్ ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో, సీఎం చంద్రబాబు నేతృత్వంలో కేబినెట్ ప్రారంభమైంది. సో ఈ సమావేశంలో ప్రధానంగా ఇసుక పాలసీకి సంబంధించిన విధానాన్ని రూపొందించే ప్రక్రియ మీద ఈ సమావేశంలో చర్చ జరపడం, దానికి ఆమోదం తెలిపే అవకాశం కూడా ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. దీంతో పాటుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన రద్దు బిల్లుని కేబినెట్ ఆమోదించి దీన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు వ్యవసాయ శాఖ, సివిల్ సప్లైస్ శాఖలకు సంబంధించిన నిధుల సమీకరణ విషయంలో కొన్ని నిర్ణయాలు, అలాగే బ్యాంక్ గ్యారంటీలకు సంబంధించిన కొన్ని అంశాలను ప్రస్తావించి వాటికి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. సో ఇవి ఎజెండాలో ఉన్న అంశాలుగా కనిపిస్తుంది. దీంతో పాటు టేబుల్ ఐటమ్లుగా కొన్ని అంశాలు, కొన్ని కీలకమైన అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంట్లో భాగంగా ఏదైతే ఉన్నాయో రేషన్ బియ్యం అక్రమాలకు సంబంధించి కావచ్చు, గత ప్రభుత్వం విచారణలో భాగంగా గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలు విచారణలో భాగంగా దీనికి సంబంధించిన కమిటీలు వేసే వ్యవహారంలో కొంత నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా ఓటాన్ అకౌంట్, అంటే బడ్జెట్ ని పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేదని ఇప్పటికే క్లారిటీ వచ్చేసిన నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలా లేకపోతే ఆర్డినెన్స్ ప్రవేశపెట్టాలన్న అంశానికి సంబంధించి కూడా కొంత చర్చ ఈ సమావేశంలో, ఈ కేబినెట్ భేటీలో జరిగే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక డయేరియా నివారణకు సంబంధించిన వ్యవహారం మీద ఇప్పటికే మంత్రి నారాయణ పెద్ద ఎత్తున జిల్లాల్లో పర్యటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎగ్జామిన్ చేస్తున్న పరిస్థితుల్లో అసలు డయేరియాను పూర్తి స్థాయిలో నివారించాలంటే ఏం చేయాలన్న అంశానికి సంబంధించి కొంత క్లారిటీ తీసుకునే అవకాశం, చర్చ జరిగే అవకాశం ఈ సమావేశాల్లో ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. అలాగే యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కు సంబంధించిన వ్యవహారం మీద కూడా ఇప్పటికే ఒక ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఒక రాష్ట్ర స్థాయిలో ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. సో దానికి అనుగుణంగా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి ఏటీఎన్ఎఫ్, యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్, యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కు సంబంధించిన వ్యవస్థ ఏర్పాటుకు కొంత గ్రీన్ సిగ్నల్ ఇప్పించే దిశగా ఈ కేబినెట్ లో సమావేశం, ఈ కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. సో ఇటువంటి అంశాలతో పాటుగా రాజకీయపరమైన అంశాలు, ఇటీవల జరిగిన తాజా రాజకీయ పరిణామాలని కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది రోజా. సో ఈ సమావేశం అయిపోయిన తర్వాత సాయంత్రం సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు అమిత్ షాతో సహా కొంతమంది కేంద్ర మంత్రులను కలిసే అవకాశం కనిపిస్తోంది రోజా. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.